ప్రైజ్ ద లార్డ్. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్యకు లెక్కలేనన్ని స్తుతి స్తోత్రములు. పరిశుద్ధులైన మీ అందరికీ పునరుత్థానపు శుభములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్య భాగము. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. యెహోవా మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములలో వర్ధిల్లుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, మనము దేవుని ఆలయమై ఉన్నాము. అవును ప్రియులారా, మన దేహము దేవుని దేవాలయము, మన మనస్సు ఆయన మందిరము, మన హృదయము ఆయన ఆలయము. ఈ దేహమనే మందిరము మహిమతో నింపబడాలి. మనము పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో సేవించుచు ప్రేమించుచున్న యేసునాథుడు మహామహిమతో నిండుకునినవాడు, మహిమగల రాజు. ఆయన నివసించే స్థలం మహిమతో నింపబడి ఉన్నది. ఆయన సింహాసనం మహిమగలది. ఆయన రాజ్యం మహిమగల రాజ్యం. ఆయన రాకడ మహిమగల రాకడ. ఆయన ఎదుర్కొనే సంఘము కూడా మహిమగల సంఘమై ఉండవలెను. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకొనుచున్నారు. పాపము మానవుని మహిమను పోగొట్టుకునేటట్లు చేసింది. ఆ పాపమును తీసివేసి మరల మహిమతో నింపుటకు మహిమగల దేవుడు మహిమ రాజ్యమును విడిచి మనలో ఒకని వంటి వాడిగా వచ్చి మన కొరకు యేసయ్య మరణించెను. యేసయ్య రక్తముతో పాపములు కడగబడినందున, బాప్తిస్ము ద్వారా పాపములు పాతిపెట్టబడి క్రీస్తును ధరించుకునుట వలన మనలో పాపపు ఛాయలు తొలగిపోయి మహిమ ఆరంభమాయెను. మొదటి ఆదాము పోగొట్టుకునిన మహిమ ప్రభావములు గల కిరీటం రెండవ ఆదాము అయిన యేసయ్య ద్వారా పొందుకొనుచున్నాము. అంతేగాక అనుదినము మహిమగల దేవుని సన్నిధిలో ప్రార్థించుచు ఎడతెగక ఆయనతో మాటలాడుట ద్వారా మనలో మహిమ పెరుగును. ఇంకను సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ద్వారా మహిమలో ఎదుగుదుము. ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న శ్రమలు మనలో మహిమ భారాన్ని పెంచుచూ ఉండును. దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన జీవితము కలిగి నిందారహితులమై వాక్య సహవాసము కలిగి జీవించుచు వాక్యముతో ఉదక స్నానము చేయబడుచు ఉన్నప్పుడు ఆయనను స్తుతించుచు పరలోకమును గూర్చిన దర్శనము కలిగి నిరీక్షణతో ముందుకు కొనసాగుచున్న మనము ఆత్మచేత ముద్రించబడి పరిపూర్ణముగా అభిషేకించబడి ఆత్మచేత నడిపించబడుచు, ఆత్మచేత శారీరక క్రియలు చంపిన వారమై ఆత్మచేత జీవింపబడుచున్న మనలో ఆ ఆత్మ మనకు మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించి యేసయ్య పోలిక సారూప్యము కలుగు చేసి దీన శరీరమును మహిమగల శరీరమునకు సమమైనదిగా చేయును. నిశ్చయముగా మనమందరం మహిమతో నింపబడి మహిమగల రాకడలో మహిమగల యేసుని మహిమగల సంఘముగా ఎదుర్కొనేదముగాక. ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. మరొక పునరుత్థానపు దినములు మమ్మల్ని ప్రవేశింపచేసి మీ జీవపు మాటతో ఉదయకాలమున తృప్తిపరిచినందుకే మీకు స్తోత్రాలు. ప్రభా, మీ మందిరముగా ఉన్న మా జీవితాలు మహిమతో నింపబడాలి. పాపము చేసి మహిమను పోగొట్టుకున్న మా జీవితంలో మీ రక్తము చేత కడిగి మహిమతో నింపండి. బాప్తిసం పొంది మిమ్మల్ని ధరించుకున్నట ద్వారా మాకు మహిమనిచ్చినందుకు మీకు స్తోత్రాలు. అనుదినము మీ వాక్యముతో సహవాసము చేయుచు ఐక్యత కలిగి జీవించుచు ఈ శ్రమల ద్వారా మహిమ భారం మాలో పెరుగునట్లుగా మీరు చేయమని కోరుతున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై మహిమ నుండి అధిక మహిమలోకి మేము చేర్చబడి మీ పోలిక మీ సారూప్యములకు మార్చబడి ఈ దిన శరీరం మహిమగల శరీరముగా మార్చబడి మిమ్మల్ని ఎదుర్కొనడానికి మహిమగల సంఘముగా మార్చబడ్డానికి కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ మహిమతో నింపబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.